రీసెంట్గా ఈరోజు మనకి పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ ఈ రెండు పథకాల నుంచి చిన్న అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మనకి ఆగస్టు 2వ తారీఖున అయితే అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వబోతున్నాయి ఈ రెండు పథకాలకు సంబంధించి. పీఎం కిసాన్ 2,000 రూపాయలు, అలాగే అన్నదాత సుఖీభావ 5,000 రూపాయలు అనమాట. మొత్తం టోటల్గా 7,000 రూపాయలు అయితే క్రెడిట్ అవ్వబోతున్నాయి. డేట్ అనేది ఫిక్స్ చేశారు, ఆగస్టు 2 అనమాట. మా అయితే ఇంకొక 2 రోజులు అయితే ఉంది. కాబట్టి మీరు మెయిన్ చెక్ చేసుకోవాల్సింది మీకు ఈకేవైసీ అయిందే లేదా అదొకటి. నెక్స్ట్ ఎన్పిసిఐ లింక్ మీ ఆధార్కి, అదే మీ బ్యాంక్కి ఆధార్ కార్డ్ సీడ్ అయిందో లేదా, ఈ రెండు మాత్రం ఖచ్చితంగా మీరు చెక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ వీళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అర్హులు ఇంచుమించు కుటుంబాలు వచ్చేసి 46.64 లక్షల రైతుల కుటుంబాలకి అర్హులై ఉన్నారట. అయితే వీరిలో కేవలం 46.20 లక్షల కుటుంబాలు మాత్రమే ఈ కేవైసీ చేసుకున్నారు. ఇంకా 40,000 మంది పైనే, ఇంకా 40,000కి పైనే ఈకేవైసీ చేసుకోలేని వారు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ అమౌంట్ అనేది పడదు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి 40,000 మంది అంటే తక్కువేం కాదు. ఇంచుమించు కేవైసీ చేసుకోలేకుండా అంటే అర్హులై ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ అర్హులే ఈ పథకానికి, కానీ జస్ట్ కేవైసీ ఒకటి చేసుకోలేదన్నమాట. ఆధార్ ఓటీపీ ద్వారా కానీ, లేదంటే బయోమెట్రిక్ ద్వారా కానీ కేవైసీ చేసుకోలేక అలా ఉండిపోయారు. కాబట్టి మెయిన్ ఈ కేవైసీ అయిందా లేదనేది ఒకసారి స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉందో లేదనేది చెక్ చేసుకోండి. అలాగే ఈ కౌలు రైతులకు సంబంధించి 2వ విడతలో రిలీజ్ చేస్తారని చెప్పేసి అంటున్నారనమాట. ఫస్ట్ మనం పీఎం కిసాన్కి సంబంధించి ఇక్కడ బెనిఫిషియరీ లిస్ట్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీ యొక్క స్టేటు, డిస్ట్రిక్ట్, మండలం, మీ విలేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఇందులో పేరు ఉందా లేదనేది చెక్ చేసుకోండి. ఇది 20వ ఇన్స్టాల్మెంట్ అయితే మనకు వస్తుంది కదా, ఫైనల్ లిస్ట్ అనమాట. ఇది ఆల్రెడీ అప్రూవల్ చేసి పెట్టేశారు. ఇందులో లిస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ అయిందా లేదనేది చెక్ చేసుకోండి. తర్వాత నో ఎవర్ స్టేటస్ అని చెప్పేస్తుంది కదా, ఇందులోకి వెళ్ళి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే స్టేటస్ ఏమైనా వస్తుంది అనేది కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబర్ లేకపోతే ఇక్కడ నో ఎవర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసింది కదా, ఇందులోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబరు ఆ మొబైల్కి ఓటీపీ ఇచ్చేస్తే మీకు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే వస్తుంది. తర్వాత మీరు కొద్ది బ్యాక్ వచ్చి స్టేటస్ అనేది చెక్ చేయండి. అక్కడ మీకు ల్యాండ్కి ఆధార్ కార్డ్ సీడ్ అయి ఉండి టిక్ రావాలి, అలాగే ఎన్పిసిఐ టిక్ రావాలి, ఈకేవైసీ టిక్ రావాలి. ఈ 3 టిక్ ఉందనుకోండి, గ్రీన్ టిక్స్ ఉన్నాయనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అలాగే కింద మీకు చాలామందికి ఆర్ఎఫ్టీ సైన్డ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఆర్ఎఫ్టీ సైన్డ్ అంటే దాని తర్వాత ఇది వచ్చిన దాని తర్వాత ఒక 10 రోజులకి మీకు ఎఫ్టీఓ ప్రాసెస్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి వస్తుంది. ఎవరికైనా ఎఫ్టీఓ ప్రాసెస్ ఎస్ అని చెప్పేసి గ్రీన్ టిక్ ఉందనుకోండి, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఆర్ఎఫ్టీ సైన్డ్ బై అని చెప్పేసి ఉన్నా సరే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎఫ్టీఓ ప్రాసెస్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనమాట. అది మీకు ఎప్పుడైతే ఎస్ అని వచ్చిందో అది వచ్చిన ఒక 5 to 10 డేస్కి మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోద్ది. అయితే మనకు 2వ తారీఖుని క్రెడిట్ చేస్తారు కదా అని 2వ తారీఖుని అందరికీ వెయ్యరు. అక్కడి నుంచి మీకు ఒక 2-3 రోజుల వరకు అలా క్రెడిట్ అవుతూనే ఉంటాయన్నమాట. అదే రోజు నుంచి ఒక 3 రోజుల వరకు మీరు చెక్ చేసుకున్నారనుకోండి బ్యాంక్ అకౌంట్, మీకు వస్తాయన్నమాట. అయితే ఈ అన్నదాత సుఖీభావకి మనం స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే, ఇక్కడ డైరెక్ట్గా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఈ 2 లింక్స్ కూడా ఇస్తాను. నో ఎవర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులో క్లిక్ చేసుకొని ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేసి సర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మ్యాక్సిమం ఎక్కువ శాతం కేవైసీ అవ్వలేదు అంటే కేవైసీ నాట్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది అనమాట చాలామందికి. కాబట్టి ఈ కేవైసీ సెల్ఫ్గా మనం ఏ విధంగా చేసుకోవాలనేది నేను గతంలో ఒక వీడియో చేశాను. ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను. ఆ లింక్ కూడా డైరెక్ట్గా మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సెల్ఫ్ కేవైసీ అనమాట, ఎక్కడికి వెళ్లకుండా మనమే చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన అన్నీ కూడా మనం పొందాలి అంటే ఆ సెల్ఫ్ ఈ కేవైసీ మాత్రం మ్యాండేటరీ అనమాట. ఫైనల్గా మనకి 20 ఇన్స్టాల్మెంట్కి సంబంధించి డేట్ అనేది ఇంకా ఇందులో అనౌన్స్ చేయలేదు, అంటే మనకి ఈ పోర్టల్లోని. కానీ ఆగస్టు 2వ తారీఖున అనమాట అప్డేట్ చేస్తారు. మ్యాక్సిమం ఈ రోజు కానీ రేపు కానీ అప్డేట్ అయితే చేయొచ్చు ఈ పోర్టల్లోని. ఆగస్టు 2వ తారీఖున అయితే మొత్తం ఈ 2 కూడా మనకి రిలీజ్ అవుతాయి. చాలామంది పీఎం కిసాన్కి సంబంధించి 4,000 రూపాయలు క్రెడిట్ అవుతాయండి అని చెప్పేసి అంటున్నారనమాట. కాదండి, 2,000 రూపాయలే, సంవత్సరానికి 6,000 రూపాయలు అనమాట. 3 విడతల చొప్పున వేస్తారు. అలాగే ఈ అన్నదాత సుఖీభావ ఇప్పుడు ఈ టర్మ్ మాత్రం 5,000 రూపాయలు అనమాట. 5,000 + 2,000 మొత్తం 7,000 మీకు క్రెడిట్ అయితే అవుతాయి. చాలామందికి అన్నదాత సుఖీభావ ఎలిజిబుల్ అయ్యింది, పీఎం కిసాన్కి ఎలిజిబుల్ కారు అనమాట కొంతమందికి. అలాంటి వాళ్ళకి అసలు రీజన్ ఏమైనా వస్తుంది, స్టేటస్ ఒకసారి చెక్ చేయండి. మీ స్టేటస్లో ఏదైనా రీజన్ కనుక వస్తే అది నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీలైనంత వరకు నేను చూసి నేను మీకు ఆ ప్రాబ్లం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తే ఏ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది మీకు నేను రిప్లై అయితే ఇస్తాను. ఫైనల్గా ఇదండి. ఇంకా మన టెలిగ్రామ్ డీల్ ఛానల్లో కనుక ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే సెకండ్ ఛానల్ కూడా ఇలాంటి వీడియోస్ మీకు షార్ట్ రూపంలో అయితే వస్తూ ఉంటాయి. తొందరగా వెళ్ళి జాయిన్ అవ్వండి. ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. మనకి రాబోయేది ఈ టెలిగ్రామ్లో కూడా మంచి సేల్ అయితే రాబోతుంది, అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్కి సంబంధించి మంచి డిస్కౌంట్లో ఆఫర్స్ అయితే వస్తాయి. యాక్టివ్గా ఉండండి. ఇంకా ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియోని ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.